సభ్యులు అంటాం, లేదా గ్రూప్ అంటాం. గ్రూప్ అంటే కొంతమంది మనుషులు, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. బైబిల్ లేఖనముగా మన సారంగా చూస్తున్నట్లయితే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, సంఘములో గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. అది ఒక సమూహము, ఇది ఒక సమూహము. సంఘములో పరిశుద్ధులు ఉంటారు, పాపులు కూడా ఉంటారు. సంఘములో గొర్రెలు ఉంటాయి, మేకలు కూడా ఉంటాయి. అంటే దేవాది దేవుడు కొన్ని సమూహాలుగా దేవాది దేవుడు ఆ యొక్క సంఘములో ఉన్న మనుషులను విభజిస్తూ ఉన్నాడు. అంటే సంఘమును చూపిస్తూ ఉన్నాడు, అంటే సభ్యులను చూపిస్తూ ఉన్నాడు, ఒక గ్రూపుని చూపిస్తూ ఉన్నాడు. ఈ సమూహాలు దేవాది దేవుడు కొన్ని సమూహాలని బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడ సమూహములు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కొన్ని సమూహములతో మనకు తెలియజేస్తూ ఉన్నాడంటే యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము. ఈ 6వ అధ్యాయంలో ఎన్ని వచనములు ఉన్నాయి అని అంటే 71 వచనములు ఉన్నాయి. ఈ యోహాను సువార్తలో అన్ని అధ్యాయాల కన్నా పెద్ద అధ్యాయం ఏది అని అంటే 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో కొన్ని గ్రూపుల కోసం దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు మాట్లాడలేదు, గమనించాలి. మనుషులు మాట్లాడలేదు, స్వయంగా యేసయ్య ఆ యొక్క గ్రూపులతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ సమూహాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా ఆ సమూహాలు అంటే, మొట్టమొదటిది చూడండి తల్లి, మొట్టమొదటి 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. మొట్టమొదటి గ్రూప్ అని అక్కడ రాసుకోండి. 1వ గ్రూపు సూచక క్రియలను చూసి వెంబడించే గ్రూపు. 2వ గ్రూపు 14వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త, అంటే యేసయ్యను ఒక ప్రవక్తగా నమ్మే ఒక సమూహము ఉన్నారు. 2వ సమూహం ఏమిటనంటే యేసయ్యను యేసయ్యగా గుర్తించలేదు, యేసయ్యను ఒక ప్రవక్తగా గుర్తించారు. 3వ సమూహము చూద్దాం, 26వ వచనం. ఏ సూచనలు చూచుట వలన యేసు మీరు చూచుట వలన కాదు గాని రొట్టెలను భుజించి తృప్తి పొందుటకే నన్ను వెంబడించుచున్నారని నిశ్చయముగా చెప్పాను. 3వ గ్రూప్ ఏంటంటే ఆయన మాట్లాడుతున్నాడు, ఇది రొట్టెలకు సంబంధించిన గ్రూపు, ఈ శరీర ఆశలకు సంబంధించిన గ్రూప్ అని తెలియజేస్తూ ఉన్నారు. 4వ గ్రూపు చూద్దాం, 37వ వచనము చదవండి తల్లి. తండ్రి 36వ వచనంలో, మీరు నన్ను చూచి ఉండి విశ్వాసింపక ఉన్నారని మీతో నేను చెప్పి తిని. అంటే అవిశ్వాసము గుంపు 4వ గుంపు. దేవాది దేవుని తెలియజేస్తున్నాడు 4వ గుంపు, అవిశ్వాసపు గుంపు. తర్వాత 5వ గుంపు 41వ వచనము చదవండి తల్లి. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగు కొన్నారు. 5వ గ్రూప్ ఏమిటనంటే సనుగు కొనే గ్రూపు. తర్వాత 46వ వచనం చదవండి, 66వ వచనం చదవండి తల్లి. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. 6వ గ్రూప్ ఏమిటనంటే ఆయనను వెంబడించలేని గ్రూపు. తర్వాత 71 చివరి వచనము. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడయుండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వారిని గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. 7వ గ్రూపు ఏమిటయ్యానంటే ఆయనను అప్పగించే గ్రూపు. ఎన్ని దేవుడు విభజిస్తూ ఉన్నాడు గ్రూపులను. ఈరోజు నువ్వు గొర్రె వలె ఉంటావా, మేక వలె ఉంటావా? ఈరోజు నువ్వు గురుగుల వలె ఉంటావా, గోధుల వలె ఉంటావా? ఈరోజు నువ్వు పరిశుద్ధమైన గుంపులో ఉంటూ ఉన్నావా, అపరిశుద్ధమైన పాపుల గుంపులో ఉన్నవా? దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ గుంపులోనూ ఉంటూ ఉన్నావు? దేవాది దేవుడు స్వయముగా కొండ మీద ప్రసంగము చేసినప్పుడు మాట్లాడే మాటలు ఇవి. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి గుంపు ఏమిటనంటే ఆయన చేసిన సూచక క్రియలు. ఎవరికయ్యా అనంటే అస్వస్థతకు ఉన్న వారికి, రోగులు ఉన్నవారిని స్వస్థపరిచారు కాబట్టి, సూచక క్రియలు జరిగించారు కాబట్టి ఆ సూచక క్రియలను చూసి అనేక మంది దేవాది దేవుని వెంబడించినట్లు లేఖనము సెలవిస్తూ ఉంది. మొట్టమొదటి గుంపు సూచక క్రియలను చూసి ఆధారం చేసుకుని యేసయ్యను వెంబడించే గ్రూపు. ఈరోజు సూచక క్రియలు ఎందుకు చేస్తూ ఉన్నాడు దేవాది దేవుడు అనంటే
ఆయన వైపు ఆకర్షించుకోవడానికి, వాక్యము వైపు ఆకర్షించుకోవడానికి, రక్షణ వైపు ఆకర్షించుకోవడానికి, ఆత్మ వైపు ఆకర్షించుకోవడానికి, పరలోకము వైపు ఆకర్షించుకోవడానికి ఈరోజు సూచక క్రియలు అనేవి, స్వస్థతలు అనేవి జరుగుతూ ఉన్నాయి. శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ ప్రవక్తలు ఏం చేశారనంటే కుంటివాణ్ణి లేవదీశారు. యేసు నామములో లెగమంటే వాడు దిగ్గున లేచి ఇంటికి వెళ్ళిపోలేదు, దిగ్గున లేచి దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలోనికి గొంతులు వేసుకుంటూ ఆయనను ఆరాధించాడు. హల్లెలూయా. స్వస్థత ఎందుకు అయ్యానంటే నువ్వు బయట ఉన్న వ్యక్తివి లోపలికి రావడానికి, పాపములో ఉన్న వ్యక్తివి పరిశుద్ధతలోనికి వచ్చి సంఘములోనికి వచ్చి ఆయనను ఆరాధించడానికి నీకు స్వస్థత. నువ్వు వచ్చి ఆరాధిస్తూ ఉండగా నీ సాక్ష్య జీవితాన్ని చూసి అనేక మంది రావడానికి, హల్లెలూయా. కుంటివాణ్ణి చూసి ఆ యొక్క సొలొమోను మండపంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చూసి ఆ కుంటివాడితో, యాజకులతో, సంఘముతో అనేక మంది ఆయన వైపుకి తిరిగి దేవాతి దేవుని స్తుతించారు. హల్లెలూయా. ఎందుకయ్యా స్వస్థతలు అనంటే దేవాతి దేవుని వైపు తిరగడానికి. నలుగురు మనుషులు ఒక పక్షగల వాయువుని తీసుకువచ్చారు. ఇల్లు ఖాళీ లేదు. పైన చూశారో పైన పెంకులన్నీ తీసుకువచ్చి మంచముతో పాటు ఆ యొక్క గృహంలోనికి దింపారు. దేవుడు అనుకుంటూ ఉన్నారు, వీడు పక్షగల వాయువుడు కాబట్టి, ఇతనికి రోగం ముందు లేగలేకపోతూ ఉన్నాడు కాబట్టి దేవాది దేవుడు ఇతనిని స్వస్థపరుస్తారని అందరూ గమనిస్తూ ఉన్నారు. కానీ నా దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నీ పాపములు క్షమింపబడ్డాయి. అంటే అక్కడ అవసరమైనది ఆ మనిషికి ఏమిటో తెలుసా? శారీరక స్వస్థత కన్నా ఆత్మీయ స్వస్థత అతనుకు ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు స్వస్థతలు ఎందుకు అయ్యానంటే నువ్వు దేవాతి దేవుని వైపు తిరగాలి, నీ బిడ్డలు తిరగాలి, నీ రక్త సంబంధులు తిరగాలి, నీ గ్రామం అంతా తిరగడానికి దేవాతి దేవుడు నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, నీ విషయంలో స్వస్థతలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? ఆ స్వస్థత పొందుకొని మరలా ఆ స్వస్థతలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం, మరలా అదే పాపంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం, మరలా అదే రోగంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. 10 మందిని దేవాతి దేవుడు స్వస్థపరిచాడు, కానీ దేవాతి దేవుని దగ్గరికి వచ్చింది ఒకడే వచ్చాడు. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నామనంటే స్వస్థత పొందుకుంటూ ఉన్నాము, దేవాతి దేవుని శక్తిని గ్రహిస్తూ ఉన్నాము, ఆయన బలమును గ్రహిస్తూ ఉన్నాము, ఆయన ప్రభావాన్ని పొందుకుంటూ ఉన్నాం, కానీ మరలా అదే పాప జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. అంటే నువ్వు ఏ విధముగా మనం ఆధారపడుతున్నావు అని అంటే ఆత్మీయ స్వస్థత కన్నా శారీరక స్వస్థత నాకు ముఖ్యమని నువ్వు భావిస్తూ ఉన్నావు. అటువంటప్పుడు దేవాతి దేవుడు ప్రార్థన ఆలకించడు. లూకాసు సువార్త 23వ అధ్యాయము 8వ వచనం. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించి ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియను చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇవ్వలేదు. హేరోదు దేవాతి దేవుని సూచక్రియల కోసం విన్నాడు, అనేక రకములుగా విన్నాడు. విన్న తర్వాత హేరోదు యేసయ్య కలుసుకున్న తర్వాత హేరోదు రోజు మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు అనేక సూచక క్రియలు చేసేవంట కదా, నా చెవుల ద్వారా నేను విన్నానంటే అనేక ప్రశ్నలు హేరోదు రోజు యేసయ్యకి వేస్తూ ఉన్నాడు, కానీ ఒక్క ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. గల కారణం ఏమిటో తెలుసా? స్వస్థత కోసం నువ్వు విన్నప్పుడు, స్వస్థత నువ్వు అనుభవించినప్పుడు నువ్వు ఆ స్వస్థత కోసం నువ్వు దేవాతి దేవుని అడగకూడదు. దేనికోసం అడగాలంటే ఆత్మీయ స్వస్థత కోసం నువ్వు అడగాలి. హల్లెలూయా. ఆయన వాక్యము కోసం ఆసక్తి కలిగి ఉండాలి, ఆయన పంపించిన పరిశుద్ధ ఆత్మ కోసం ఆసక్తి కలిగి ఉండాలి. కానీ ఈరోజు హేరోదులా తయారవుతూ ఉన్నాం మనం. అక్కడ స్వస్థ స్థలం ఉంది, ఇక్కడ స్వస్థ స్థలం ఉంది, లేదా ఆ యొక్క యాజకులు స్వస్థపరుస్తున్నారు, ఆ యాజకులు చేయవేస్తే, ఆ యాజకులు ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి అని మనం పరిగెడుతూ ఉన్నాం. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి నువ్వు స్వస్థత పొందిన తర్వాత, ఆయన సన్నిధిలోనికి వచ్చిన తర్వాత, ఆయన రక్తదారులు కడగబడిన తర్వాత నువ్వు స్వస్థత కోసం నువ్వు అడగవలసిన పని లేదు. పేతురు గారు బోధిస్తూ ఉంటే ఒక రోగగ్రస్తుడు అక్కడే బాగుపడినట్టు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా.
కారణం ఏమిటో తెలుసా? స్వస్థత ఎవరికి అయ్యానంటే దేవాతి దేవుని ఎరగని బిడ్డలకు, అన్యులకు. ఎందుకు అయ్యానంటే వారు దేవాతి దేవుని వైపు తిరగడానికి ఒక ఆధారం ఏమిటంటే స్వస్థత. హల్లెలూయా. ఈరోజు దేవాతి దేవుని వైపు తిరిగావు, కానీ ఇంకా నీకు స్వస్థత కావాలని అడుగుతున్నావు. ఈరోజు దేవాతి దేవుడు చాలా మందికి ప్రత్యుత్తరం ఇవ్వడం లేదు. అయ్యా నాకు స్వస్థత కావాలి. ఒకప్పుడు నువ్వు స్వస్థత పొందుకున్నావు, మరలా పాపములోనికి వెళ్ళిపోయావు, మరలా శాపములోనికి వెళ్ళిపోయావు, మరలా త్రాగుడులోనికి వెళ్ళిపోయావు, మరలా వ్యభిచారాలకు వెళ్ళిపోయావు. మరలా నువ్వు ఆరోగ్యము పాడైపోయినప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, అయ్యా నాకు స్వస్థత కావాలని ఉపవాసం ఉంటూ ఉన్నావు, కన్నీరు కారుస్తూ ఉన్నావు. దేవాతి దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు కాదు ఆయన. ఈరోజు అనేక మంది ఇక్కడ మేలులు పొందుకున్నారు, అనేక మంది స్వస్థత పొందుకున్నారు. స్వస్థత పొందుకున్న వ్యక్తి ఆయన బలిపీఠం దగ్గర ఉండాలి. నువ్వు ఉండకుండా లోకములోనికి వెళ్ళిపోతే, పాపములోనికి వెళ్ళిపోతే, అనారోగ్యములోనికి వెళ్ళిపోతే దేవాతి దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. ఏ రోజు అనేక రకములుగా దేవాతి దేవుడు అనేక ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు, కానీ దేవాతి దేవుడు మౌనమైపోయాడు. హల్లెలూయా. కారణము స్వస్థత కోసం నువ్వు తెలుసుకున్నప్పుడు తర్వాత నువ్వు దేనికోసం అడగాలి తెలుసా? ఆత్మీయ స్వస్థత కోసం నువ్వు అడగాలి. హల్లెలూయా. నువ్వు ఆత్మీయ స్వస్థత పొందుకున్న తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుని కోసం నువ్వు అడగాలి. హల్లెలూయా. ఈరోజు మనం అడుగుతూ ఉన్నామా తల్లి? ఈరోజు ఏ విధముగా మనము ఉంటూ ఉన్నాం? అందుకే దేవాతి దేవుడు కొన్ని కుటుంబాలలో స్వస్థత చేయడు, కొన్ని కుటుంబాల్లో ప్రార్థన ఆలకించడు. గల కారణం ఏమిటో తెలుసా? నీ పాపము నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. నీ శాపము నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఏ విధములుగా పాపములో పడిపోయావో, రక్షింపబడిన తర్వాత ఏ పాపములోనికి వెళ్ళిపోయావో, ఏ శాపములోనికి వెళ్ళిపోయావో, ఏ దొంగతనానికి వెళ్ళిపోయావో నువ్వు తెలుసుకునే వరకు దేవాతి దేవుడు నీతో మాట్లాడాడు, నీకు స్వస్థత అనుగ్రహించాడు. హేరోదుతో దేవాతి దేవుడు ఒక్క మాట కూడా పలకలేదు తల్లి. కారణం ఏమిటో తెలుసా? ఈరోజు నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ఇక్కడ కూర్చొని నీకు స్వస్థత అనుకుంటూ ఉన్నావేమో. దేవాతి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచాడు. అక్కడ ఆగిపోవడానికి వీలు లేదు. ఆత్మీయ స్వస్థతల వైపు నువ్వు తిరగాలి. ఆత్మీయ స్వస్థత రక్షణ వచ్చినప్పుడు పరిశుద్ధ ఆత్మతో నువ్వు కానానుకు నడిపింపబడాలని ఆయన యొక్క ఉద్దేశము. హల్లెలూయా. ఆత్మీయ స్వస్థత లేకుండా నాకు శరీర స్వస్థతే కావాలన్న వారికి దేవాతి దేవుడు ఒక పేరు పెడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనం చదవండి తల్లి. ఆయన వారికి ఒక చక్కటి పేరు పెడుతూ ఉన్నాడు. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియ గాని మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహించును. హల్లెలూయా. నీవు శారీరక స్వస్థత మీద ఆధారపడి ఉంటే ఈ మధ్యకాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వారికి ఒక పేరు పెడుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? వారిని వ్యభిచారులు అంటూ ఉన్నాడు. ఎవరు వ్యభిచారులు అంటే ఇద్దరితో సహవాసం చేసేవారిని వ్యభిచారులు అంటారు. ఇద్దరితో సహజీవం చేసేవారిని వ్యభిచారులు అంటారు. నువ్వు శారీరకంగా స్వస్థత పొంది మరలా నువ్వు పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నావు. మరలా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నాకు శరీర స్వస్థత కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నావు. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, వ్యభిచారమైన చెడ్డ తరము వారులారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, యోనాకు సంబంధించిన సూచక క్రియ ఒక్కటే మీ ఎదురకుండా నేను కనపరిచానని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా అనంటే, యోనా గారు చేసింది ఏమిటయ్యా అనంటే అక్కడ చదవండి తల్లి, 41వ వచనంలో చదవండి. 41వ వచనంలో నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. హల్లెలూయా. వారు ఏమి చేశారంటే మారు మనసు పొందారు. ఏ విధముగా పొందారు అనంటే నినివే పట్టణం కోసం దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ యొక్క యోనాతో. వారు బహు పాపములో ఉన్నారు, వారి మీదకి కీడు వస్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళి వారికి ప్రకటించు అని చెప్పాడు. వాక్యాన్ని ప్రకటించు. అక్కడ స్వస్థతలు ప్రకటించమని చెప్పలేదు, అక్కడ స్వస్థతలు చేయమని చెప్పలేదు, అక్కడ సూచక క్రియలు చేయమని చెప్పలేదు. వాక్యము ఒకటే ప్రకటించమని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. 3 రోజులు ప్రకటించాలి, కానీ ఒక్క రోజు
ప్రకటించాడు. ఒకే ఒక రోజు ప్రకటించడం వల్ల రాజు మాట్లాడుతూ ఉన్నాడు, మన నినివే పట్టణం మీదకి, మన దేశము మీదకి ఇదిగో ఉగ్రత వస్తుంది, ఇదిగో అగ్ని గంధకములు వస్తూ ఉన్నాయి, దేవాది దేవుని యొక్క కోపం వస్తుంది, దేవాది దేవుని కీడు వస్తుంది. కాబట్టి రాజు మాట్లాడుతూ ఉన్నాడు, మొత్తం అందరూ ఉపవాసము ఉండండి, గోనె బట్ట కట్టుకోండి, కన్నీరు కార్చండి, పశువులు కూడా మేత మేయడానికి వీలు లేదు. హల్లెలూయా, వీలు లేదు. వారు ఏమి చేశారు తెలుసా? చంటి పిల్లలు మొదలుకొని రాజు సింహాసనము మొదలుకొని ఇదిగో సామాన్య మానవుడు వరకు, సామాన్య మానవుడే కాదు జంతువుల వరకు ఉపవాసం ఉన్నాయి. హల్లెలూయా. వారందరూ కన్నీరు కార్చగా దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా ఉగ్రతను వారి మీదకి కుమ్మరించెను. వారు పాపములు ఒప్పుకున్నారు, వారు ప్రాయశ్చిత్త పడ్డారు. కాబట్టి ఇదిగో నా కీడును ఇదిగో నేను చేయకుండా నేను పక్కకి నేను తీసివేస్తూ ఉన్నానని లేఖనము సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు సూచక క్రియలు నువ్వు చూసావు, కానీ నినివే వారు సూచక క్రియలు చూడలేదు, అద్భుతములు చూడలేదు, స్వస్థతలు చూడలేదు, కానీ వాక్యము విన్నంటనే ఆత్మీయ స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వేమి పొందుకుంటున్నావు? దేనికోసము ప్రాకులాడుతున్నావు? దేనికోసము పరిగెడుతూ ఉన్నావు? ఆయన యోహాను సువార్తలో మాట్లాడుతూ ఉన్నాడు, వీరు నన్ను ఎందుకు వెంబడిస్తూ ఉన్నారు, ఈ సమూహం నన్ను ఎందుకు వెంబడిస్తూ ఉన్నారంటే నేను చేసిన సూచక క్రియల వల్ల ఈ సమూహము వెంబడిస్తూ ఉంది. ఈరోజు ఏ సమూహము వలె ఉన్నావు? వాక్యాన్ని వెంబడించే సమూహం వలె ఉన్నావా? ఆత్మీయ స్వస్థతను పరిశుద్ధ ఆత్మను వెంబడించే సమూహము వలె ఉన్నావా? ఎన్ని స్వస్థతలు పొందినా, ఎన్ని సూచక క్రియలు నీ జీవితంలో జరిగినా ఇంకా సూచక క్రియలు కావాలనే ఒక సమూహములను ఉంటూ ఉన్నావా? దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు సూచక క్రియలే కావాలంటే ఆయన ఒక పేరు పెడుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? వ్యభిచారమైన చెడ్డతరం వారా అని మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 41వ వచనంలో చదవండి తల్లి. తరమవారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు నేరస్థాపన ఎవరి మీదకి చేస్తారు అయ్యానంటే నినివే ప్రజలు నిలబడి ఆ రాకడలో, రెండవ రాకడలో న్యాయ సింహాసనం మీద నిలబడి ఎవరైతే ఇంకా స్వస్థతలు కావాలో, ఎవరైతే ఇంకా శరీరానుసారంగా వెంబడిస్తున్నారో వారి మీద నినివే వారు నేరస్థాపన మోపుతారట. ఎందుకు మోపుతారయ్యా అనంటే నినివే వారు ఏ విధంగా రక్షణ పొందారో తెలుసా? వారి జీవితంలో స్వస్థతలు చూడలేదు, ఆశ్చర్య కార్యాలు చూడలేదు, వారి జీవితంలో ఎటువంటి సూచక్రియలు చూడలేదు, కానీ వాక్య ప్రకారముగా వారు రక్షింపబడ్డారు. అలాంటి వారు సూచక క్రియలు చూసి కూడా ఇంకా మారకపోతే, అద్భుతాలు చూసి కూడా ఇంకా మారకపోతే, ఇంకా అదే పాపములో ఉంటే, ఇంకా అదే శాపములో ఉంటే, అదే ఇంకా వ్యభిచారములో ఉంటే, అదే ఇంకా దొంగతనములో ఉంటే, మాటలాడకూడని మాటలు ఇంకా మాట్లాడుతూ ఉంటే నినివే వారు నిలబడి వారు నేరస్థాపన చేస్తారట. వాక్యం అర్థం అవుతూ ఉందా తల్లి? దేవాంత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేరస్థాపన నీ మీద చేయబోతూ ఉన్నారు. నువ్వు ఇంకా సూచక క్రియలే, ఇంకా నాకు అద్భుతాలే, ఇంకా నాకు అనారోగ్యము ఇంకా ఆరోగ్యం అని చెప్పి నువ్వు ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటే నీ మీద ఎవరు నేరస్థాపన చేస్తారో తెలుసా? నినివే వారు నేరస్థాపన చేస్తారట తల్లి. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవాతి దేవుడు ఎందుకు స్వస్థతలు చేస్తూ ఉన్నాడు అనంటే దేవాతి దేవుని వైపు తిరగడానికి. తిరిగిన తర్వాత నువ్వు స్వస్థత కోసము ప్రార్థన చెయ్య అవసరం లేదు. నువ్వు వాక్యమందు లక్ష్యం ఉంచితే, ఆత్మయందు లక్ష్యం ఉంచితే అవన్నీ నీ వెనకాల ఆ స్వస్థతలను జరుగుకుంటూ వస్తాయి. హల్లెలూయా. నువ్వు వాక్యమందు లక్ష్యం ఉంచితే, నువ్వు ఆత్మయందు లక్ష్యం ఉంచితే దేవాది దేవుడు నీ ద్వారా సూచక్రియలు చేయించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాము తెలుసా? ఈరోజు స్వస్థత శాలలంటూ పరిగెడుతూ ఉన్నావు. ఈరోజు రకరకములైన స్వస్థతలు వెలుస్తూ ఉన్నాయి. వాటిలన్నిటిల మీద ఎవరు నేరస్థాపన చేస్తారో తెలుసా? నినివే వారు నేరస్థాపన చేస్తారు. హల్లెలూయా. అది యాజకుడైనా, అది అభిషక్తుడైనా ఈరోజు నువ్వు ఏమి చేస్తున్నావు? స్వస్థతలని పేరు పెట్టి మనుషులను భ్రమపరుస్తూ ఉన్నావు, మనుషులను పాడు చేస్తూ ఉన్నావు, సంఘ సభ్యులను ఇదిగో పక్కదో తప్పి పట్టిస్తూ ఉన్నావు, సంఘ సభ్యులను దుర్బోధలు పట్టిస్తూ ఉన్నావు నువ్వు ఒక యాజకుడుగా. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఏమిటో తెలుసా? నేర స్థాపన జరగక ముందే ఓ యాజకుడా, లైవ్ లో చూస్తున్న ఒక యాజకుడా, స్వస్థశాలకు వెళుతున్న ఓ సంఘ సభ్యులరా, దేవాది దేవుడు ఈ మధ్యకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేరస్థాపన చేస్తారు, జాగ్రత్త. దేవాది దేవుడు నేరస్థాపన చేయడు. నినివే ప్రజల్లో రక్త మాంసము కలిగిన వారు నీ మీద నేరస్థాపన చేస్తారు. ఎందుకు స్వస్థతలంటే దేవాతి దేవుని వైపు తిరగడానికి. ఎందుకు స్వస్థతలంటే నిన్ను చూసి నీ కుటుంబము దేవాతి దేవుని వైపు తిరగడానికి. ఎందుకు స్వస్థతలంటే నిన్ను చూసి నీ గ్రామస్తులు, నిన్ను చూసి నీ రక్త సంబంధులు దేవాతి దేవుని వైపు తిరగడానికి, అందరూ కలిసి ఆయనను ఆరాధించడానికి. హల్లెలూయా. ఈరోజు ఇంకా నువ్వు స్వస్థత దగ్గర నిలబడిపోయేవేమో, జాగ్రత్త. ఆయన అంటూ ఉన్నారు, కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి సమూహము, మొట్టమొదటి గ్రూపు కోసం మాట్లాడుతున్నారు. వీరు నేను చేసిన సూచక క్రియల కోసము వెంబడిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు వెంబడిస్తూ ఉన్నావేమో, దేవాది దేవుడు నీతో మాట్లాడాడు. హల్లెలూయా.